సాధారణంగా అగ్నిపర్వతం అనగానే మనకు ఎర్రగా మండుతున్న లావా గుర్తుకొస్తుంది. కానీ ఇండోనేషియాలోని ఒక అగ్నిపర్వతం దగ్గర మాత్రం రాత్రి వేళల్లో లావా నీలం రంగులో ప్రకాశిస్తుంది. చూడటానికి సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా అనిపించే ఈ బ్లూ లావా వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఈ వింత దృశ్యం ఇండోనేషియాలోని తూర్పు జావాలో ఉన్న కావా ఇజన్ అనే అగ్నిపర్వత సమూహం వద్ద కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన దృశ్యం. పగలు సాధారణంగా కనిపించే ఈ అగ్నిపర్వతం రాత్రి కాగానే నీలిరంగు కాంతితో వెలిగిపోతుంది. నిజానికి లావా ఎప్పుడు నీలం రంగులో ఉండదు. లోపల నుండి వచ్చే లావా ఎరుపు నారింజ రంగులోనే ఉంటుంది. కానీ ఈ అగ్నిపర్వతం నుండి భారీ మొత్తంలో సల్ఫ్యూరిక్ వాయువులు విడుదలవుతాయి. ఈ వాయువులు గాలిలోని ఆక్సిజన్తో కలిసి మండినప్పుడు నీలం రంగు జ్వాలలు వస్తాయి. ఇక్కడ ఉష్ణోగ్రతలు 600 డిగ్రీల సెల్సియస్ దాటినప్పుడు సల్ఫర్ వాయువులు అత్యంత వేగంగా మండుతాయి. ఆ మంటలు ద్రవ రూపంలో ఉన్న సల్ఫర్తో కలిసి కిందకు ప్రవహిస్తున్నప్పుడు అది నీలం రంగులో ప్రవహిస్తున్న లావాలాగా కనిపిస్తోంది. అంటే ఇది లావా రంగు కాదు, మండుతున్న సల్ఫర్ రంగు మాత్రమే. ఈ అగ్నిపర్వతం శిఖరం పైన ప్రపంచంలోనే అతిపెద్ద యాసిడిక్ క్రేటర్ లేక్ ఉంది. ఈ సరస్సులోని నీరు అత్యంత ప్రమాదకరమైన సల్ఫ్యూరిక్ యాసిడ్తో నిండి ఉంది. ఈ సరస్సు రంగు కూడా ఆకుపచ్చ నీల రంగుల మిశ్రమంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడి వింతైన వాతావరణానికి మరింత అందాన్ని ఇస్తుంది. ఈ అద్భుతం వెనక ఉన్న ఒక విషాదం కూడా ఉంది. అయితే ఇక్కడ వెలువడే గడ్డకట్టిన సల్ఫర్ను సేకరించడానికి వందలాది మంది కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేస్తారు. ఎటువంటి మాస్కులు లేకుండా ఆ విషపూరిత పొగల్లో వారు గంటల తరబడి గడపడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రకృతిలో దాగి ఉన్న రసాయన వింతలకు ఈ బ్లూ లావా ఒక నిదర్శనం. పర్యాటకులను ఆకర్షించే ఈ నీలి కాంతి వెనక ఒక భయంకరమైన వేడి విషపూరిత వాయువులు దాగి ఉన్నాయి. ప్రకృతి అంతం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో చెప్పడానికి ఇండోనేషియాలోని ఈ అగ్నిపర్వతమే ఒక ఉదాహరణ. ఈ స్పెషల్ ఫ్యూచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.